హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం పొద్దున 9 o'clock అయితే వచ్చేసిన, కానీ 9:30 వరకు అయితే రైడ్స్ పడలే. 9:30కి పడ్డది ఫస్ట్ రైడు. ఇది వచ్చేసి మనకు 5 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ వచ్చింది. పికప్ వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ ఉండే లొకేషన్కి అయితే వచ్చేసిన. హలో పేపరు కృష్ణ ఆర్డర్ కదా బేకరీ ఉంది కదా, మైసూర్ బేకరీ ఉంది ఎక్కడమ్మా? వినబడతలేనా? ఉడిపి అయిపోయా 8 రైట్ 8 కూర్చోండి కూర్చున్నారా? మనమైతే కస్టమర్ని పికప్ చేసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి పొలాల కొత్త అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు అయితే మనకు కమిషన్ ఏం కట్ చేయకుండే పొలాల, ఇప్పుడైతే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని కొత్తగా తీసుకొచ్చిండు. దానిలో మనము ర్యాపిడోలో లాగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడాలి, మరి నేనైతే రీఛార్జ్ చేసుకోలేదు, ఇంకా ర్యాపిడోనే చేస్తున్నా. మళ్ళీ ఇంట్లో రీఛార్జ్ చేసి మళ్ళీ అందులో రీఛార్జ్ ఎందుకనేసి నేను అది ఓలా అయితే రీఛార్జ్ చేయలేదు. కొత్త అప్డేట్ వచ్చింది, అయినా ఓలా రేట్ తగ్గించేసిండు. మనము రీఛార్జ్ చేస్తే కూడా అమౌంట్ తక్కువ ఇస్తే మళ్ళీ అది లాస్ ఇది లాస్ అనేసి నేను అందుకే చేయలేదు. అది చూద్దాం, ఒకరోజు ఏదో ఒకరోజు చేస్తా, అప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతా. ఇంకొకటి వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కామెంట్ పెట్టండి, కొంచెం మనకు సపోర్ట్ మోటివేషన్ లాగా ఉంటుంది. రెండోది మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకొంచెం ముందుకు పుష్ అవుతుంది, అంటే ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. మనమైతే డ్రాప్ లొకేషన్కి వచ్చినాం. ఇప్పుడు మనకు ఎంత అమౌంట్ వస్తుందని చూద్దాం 5 కిలోమీటర్స్కి. ఆన్లైనా 35. మనకి ఈ రైడ్కి అయితే 45 రూపీస్ వచ్చినాయి. మళ్ళా ఇంకొక రైడ్ అయితే పడ్డది, ఇది కూడా 1 కిలోమీటర్ పికప్. ఈ కస్టమర్ కూడా మనం పికప్ చేసుకున్నాం. అయితే ఇది డ్రాప్ లొకేషన్, ఇది కూడా మనకు 5 పాయింట్ చేంజ్ ఉంది. అయితే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇది లోపల ఏదో కొత్తగా వెంచర్ అవుతుంది, ఈ లోపలికి తీసుకొచ్చిండు కస్టమర్. అయితే ఈ లోపల దాకా అయితే మనము వచ్చినాం, మంచిగా ఉంది లొకేషన్ అంతా కూడా. అయితే ఇక్కడ కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఇస్తుందో చూద్దాం. ఈ రైడ్కి అయితే మనకు 52 రూపీస్ అయితే ర్యాపిడో యాప్ చూపించింది. 52 రూపీస్ అయితే కస్టమర్ మనకైతే ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు. అయితే ఈ 52 మొత్తం మనవి కావు, ఇందులోకించి మళ్ళీ మనము ర్యాపిడో కమిషన్ కట్ చేసుకుంటాడు. కట్ చేసుకున్నాక వచ్చిన అమౌంట్ మనది అవుతుంది. అట్లా ప్రతి రైడ్లో చెప్పిన అమౌంట్ మొత్తం మనకైతే రాదు. ఇంకొకటి రైడ్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకో మరి ఈ మధ్య అయితే రైడ్స్ అస్సలు పడతలేవు. తక్కువ రైడ్స్ పడుతున్నాయి, అమౌంట్ కూడా ఎర్నింగ్ చాలా తక్కువ అవుతుంది. మళ్ళీ నేనైతే ఫుల్ టైం చేయను, పొద్దున మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేస్తా. మధ్యాహ్నం తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తా. ఫుల్ టైం అయితే నేను చేయను. ఇంతకుముందు చేస్తుంటే ఇప్పుడు అయితే చేయట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఫుల్ టైం చేసేటప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. వీడియోలో అయితే కంటిన్యూ చూడండి. ఇంకొకటి ఏంటంటే ఊబర్ అయితే మనం చెయ్యము, ఎందుకంటే నాకు ఊబర్లో బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అవ్వట్లేదు, వేరే అకౌంట్, అది దానికోసం నేను చేయట్లేదు. కస్టమర్ని అయితే డ్రాప్ లొకేషన్కి అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ కస్టమర్ని డ్రాప్ చేసినాక ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం.
కాదనా? ఫార్టీ ఎయిట్ ఓకే సార్. థ్యాంక్ యూ. ఈ రైడ్కి అయితే మనకు 48 రూపీస్ అయితే వచ్చింది. ఆ కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు. మళ్ళీ నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకొక రైడ్ అయితే వచ్చింది. హలో హలో, ఇక్కడ డిమార్ట్ దగ్గర ఉన్నా మేడం. కనబడరు పింక్ డ్రెస్ కదా. ఓకే చాలా ఎలక్ట్రిక్ వచ్చి ఓకే. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజ్ చేసిన, అందుకే మీకు ఈ వీడియోలో 2 కనబడతాయి డ్రెస్సులు. ఇంకొకటి వీడియోలో అయితే నేను కంటిన్యూ పెడతలేను, కంటిన్యూ పెడతాను ఇంకా రెగ్యులర్గా వస్తాయి మన వీడియోలు. ఎందుకంటే నాకు ఎడిటింగ్కి టైం లేక నేను పెట్టలేదు ఇన్ని రోజులు. ఇప్పుడైతే కంటిన్యూ పెడతా. ఈ రైడ్కి కూడా మనకు 48 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నాకు రైడ్లు పడలేదు, చాలాసేపు వెయిట్ చేసిన, ఇంకా పడతలేదు అనేసి మెల్లగా ఇంకా ఏం చేద్దాము అని మెల్లగా రిటర్న్ ఇంటి వైపుకి వెళ్తుంటే ఒక రైడ్ అయితే పడ్డది. అది వచ్చేసి 2.5 కిలోమీటర్ పికప్ ఉండే. ఇంకా అయినా సరే అనేసి యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ అక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉండే, తక్కువ డ్రాప్ లొకేషన్, పికప్ లొకేషన్ అయితే ఎక్కువ ఉండే. ఇంకా రైడ్లు పడతలేదు కదా, మళ్ళీ ఏం చేద్దామని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. ఇంకా అక్కడ నుంచి కస్టమర్ అయితే పికప్ లొకేషన్కి వెళ్ళిన. పికప్ లొకేషన్కి వెళ్తే కస్టమర్ అక్కడ లేకుంటే కాల్ చేస్తే మళ్ళీ ఏం చెప్పారంటే ఒక 500 మీటర్స్ రిటర్న్ వచ్చేసేయండి, మెయిన్ రోడ్ ఉంటుంది, అక్కడ మెయిన్ రోడ్ దగ్గర నిల్చురా అని చెప్పిండ్రు. అదేదో ముందు చెప్తే మనము ముందే లోపలికి వెళ్ళకుండా పికప్ చేసుకుంటుండే. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చిన, మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర మళ్ళీ మేడంని పికప్ చేసుకుని, చాలా లోపలికి ఉండేది, ఒక పెద్ద గుట్టలా ఉంటుంది లోపల. అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇంకొకటి మేడం అయితే మనకు వేరే లాంగ్ రూట్లో తీసుకెళ్ళమని చెప్పింది మెయిన్ రోడ్లో. అదైతే మనకు నావిగేషన్ షార్ట్ కట్ చూపించింది 2 కిలోమీటర్ అని. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన, మేడం అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడు మనకు 3.5కి ఎంత అనేది చూపిస్తుంది. 3.5 కాదు, ఎక్కువనే ఉంటుంది. ఇంకా చూద్దాం ఎంత వస్తుంది అమౌంట్. 37. మనకి ఈ రైడ్కి అయితే 37 రూపీస్ అయితే అమౌంట్ వచ్చినాయి. అయితే ఇవాళ మార్నింగ్ 9 to 1 వరకు చేసిన. 1 తర్వాత లంచ్ చేసి హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయినా. అప్పటి నుంచి 5 వరకు చేసిన ఈవినింగ్. మొత్తం టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 710 రూపీస్ ఏమో వచ్చినాయి. దాంట్లో నుంచి 220 రూపీస్ మనకు పెట్రోల్కి వెళ్ళిపోయినాయి. ఇక మిగతా 490 రూపీస్ 490 రూపీస్ అంటే ఇక 500 అనుకోండి. మనకు ఎర్నింగ్ అంత అయింది ఇవాళ. ఇంకోటి అయితే మీకు నేను ఏది చేసినా మీకు అప్డేట్ ఇస్తా. మీరైతే వీడియోస్ కంటిన్యూ వాచ్ చేయండి. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకొకటి అయితే సబ్స్క్రైబర్లు కలుగుతలేరు, కానీ చాలామంది చూస్తున్నారు వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి వీడియో అయితే మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నట్టు నాకు వాచ్ టైం కూడా యాడ్ అయితే లేదు. తొందరగా మానిటైజేషన్ కావాలంటే మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఓకే బాయ్ ఫ్రెండ్స్.